తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన రవీంద్ర భారతి వేదికగా నూతన సర్పంచుల సన్మాన వేడుక నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వివరాలను తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన ముదిరాజ్ బిడ్డలను పార్టీలకు అతీతంగా ఈ వేడుకలో సన్మానించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హలో సర్పంచ్ చలో హలో సర్పంచ్ చలో విజయవంతం చేద్దాం. ఈ నెల 30వ తారీఖు నాడు విజయవంతం చేద్దాం. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా ముదిరాజులకు గుర్తింపు లేకుండా పోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మొట్టమొదటిసారిగా ఈ జాతిలో నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లలో విజయం సాధించినటువంటి ముదిరాజు బిడ్డలందరినీ 30వ తారీఖున సన్మానం చేయాలని వివిధ పార్టీల నుంచి వివిధ సంఘాలను అందరం కలిసి నిర్ణయం చేసి 30వ తారీఖు రవీంద్రాబాద్లో 11 గంటల నుంచి సాయంత్రం వరకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. దానికి పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా కూడా వాళ్ళకు మళ్ళా సర్పంచ్లకు ఫోన్లు చేస్తాం. అదేవిధంగా పెద్దల దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పెద్దలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా ముదిరాజు